మన ప్రభువును రక్షకుడైన యేసయ్య నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియులైన దేవుని ప్రజలారా, దేవుడు మిమ్మల్ందరినీ కూడా ఈ అరుణోదయ వేళ దర్శించి ఆశీర్వదించునుగాక. ప్రతి ఉదయం ఈ అరుణోదయ మన్నాను మీరు వీక్షిస్తూ దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుంటున్నారని ఆశిస్తూ ఉన్నాను. ఈ దినం కూడా ఈ వాక్యము ద్వారా దేవుని ఆశీర్వాదం మీ గృహములో ప్రవేశించునుగాక, మీ జీవితంలో ప్రవేశించునుగాక, మీ ఇంట ప్రవేశించునుగాక. దేవుని వాక్యంలో నుంచి ఒక వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. కీర్తనల గ్రంథం 103వ అధ్యాయం 13వ వాక్యాన్ని మనం గమనిస్తే, అక్కడ తండ్రి తన కుమారుల ఎడల జాలి పడునట్లు యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎడల జాలిపడును. గమనించండి, తండ్రి కుమారుల మధ్యలో ఉన్నటువంటి బంధం, ఆ బంధాన్ని గురించి దేవుని వాక్యం చెబుతున్న సత్యం. దేవుడు అంటారు, ఒక తండ్రి తన కుమారుని విషయంలో ఎలాగ జాలి పడతాడో నేను కూడా నా యందు భయభక్తులు కలిగి బ్రతికే మీవి ఎడల జాలి పడుతాను. తండ్రి కుమారుల మధ్యలో ఆ అఫెక్షన్, ఆ బంధం ఎలాగుంటుందో అందరికీ తెలుసు. తల్లిదండ్రులైనటువంటి వారు పిల్లల కోసమే కష్టపడ్డం కానీ, పిల్లల కోసం ప్రయాసపడ్డం కానీ, తండ్రి స్పెషల్లీ తన కుమారుడికి, తన బిడ్డకు ఏది తక్కువ కాకూడదని రాజుగా ఉండవలసిన వ్యక్తి పిల్లల కోసం బంటుగా మారిపోతాడు. తన కుమారుల విషయంలో, పిల్లల విషయంలో ఎంత జాలి కలిగి బ్రతుకుతాడు తండ్రి అంటే వాక్యం చాలా చక్కగా వివరిస్తుంది. తండ్రి తన కుమారుల విషయంలో జాలిపడే అనుభవం. మనకు బైబిల్లో ఒక తండ్రి కనపడతారు. ఆయనకి 2 కుమారులు, పెద్ద కుమారుడు, చిన్న కుమారుడు. మనందరికీ బాగా తెలిసిన చరిత్ర. చిన్న కుమారుడు తండ్రిని ఎదిరించి ఆస్తి మొత్తం తీసుకొని రాయించేసుకొని దూర ప్రాంతం వెళ్ళిపోయి స్నేహితులతో కలిసి డబ్బు అంతా ఖర్చు చేసి దుర్వ్యాపారం చేసి అన్ని పోగొట్టుకుంటాడు. పెద్ద కుమారుడు మాత్రం తండ్రిని కనిపెట్టుకొని తండ్రి మాట ప్రకారమే, తండ్రి మాట జవదాటకుండా బ్రతికేవాడు. అయితే మీరు ఇక్కడ గమనించాల్సిన మాట, చిన్న కుమారుడు వెళ్ళిపోయి అన్ని పోగొట్టుకొని ఆఖరికి తినడానికి పంది పొట్టు, దానితో ఆకలి తీర్చుకోవాలి అని బయలుదేరిన సందర్భం మనకు కనబడుతుంది. అందరూ అన్నారు, తండ్రిని ఎదిరించి వెళ్ళాడు, తగిన శాస్తి జరిగింది, తండ్రిని కాదని వెళ్ళిపోయాడు, బుద్ధొచ్చింది అని. తనకు తానుగా పశ్చాత్తాపడుతున్నాడు. నా తండ్రి ఇంట అనేక ఆశీర్వాదాలు ఉన్నాయి, నేను పోగొట్టుకున్నాను. కనీసం నా తండ్రి దగ్గర పనిచేసే పనివాడిగానైనా నేను బ్రతకాలి అన్న ఆలోచనలతో, భావనలతో చిన్న కుమారుడు బయలుదేరి తండ్రి దగ్గరికి తన క్షమాపణను కోరుకోవాలి. తండ్రి క్షమాపణ తనకు కావాలి, తన తప్పులు తండ్రి క్షమించాలి అని ఆశతో ఆయన వస్తున్నప్పుడు తండ్రిని గురించి బైబిల్ చెప్తుంది, దూరం నుండి చూడగానే పరిగెత్తుకుని వెళ్ళి అతన్ని కౌగలించుకొని అతని మెడ మీద ముద్దు పెట్టుకొని అతని వస్త్రములు తీసి ప్రశస్త వస్త్రాలిచ్చి విందు చేయించి, నా కుమారుడు చనిపోయి తిరిగి లేచాడు అని ఎంతో ఆనందంగా చిన్న కుమారుని స్వీకరించాడు. ఈ తండ్రి కుమారుల మధ్యలో మీరు ఒక బంధాన్ని గమనించాలి. తన కుమారుడు, తన రక్తం పంచుకొని పుట్టిన కుమారుడు. అందరూ ఈ లోకంలో తప్పులు చేస్తారు, అందరూ ఈ లోకంలో ఏదో ఒక పొరపాట్లు చేస్తారు, అందరూ ఈ లోకంలో ఏదో ఒక చోట ఇబ్బంది పడుతూనే ఉంటారు. వాక్యం ఎప్పుడో చెప్పింది ఆ మాట, నీతిమంతులు లేడు, ఒక్కడునూ లేడు, అందరూ కూడా పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారని ఒక చోట, దేవుడే అందరినీ అవిధేయతా స్థితిలో బంధించి ఉంచారని మరొక చోట, ఈ విధముగా దేవుని వాక్యాలు మనకు కనబడుతున్నాయి. అయితే గమనించాల్సిన విషయం ఏంటంటే, తండ్రి కుమారుడు వెళ్ళిపోయినా, కుమారుడు తిరిగి వచ్చినా తన మీద ఎంత ప్రేమ కలిగి, జాలి కలిగి ఉన్నాడో ఆ వాక్యం మనకు ఎంతో చక్కగా పాఠాన్ని నేర్పిస్తుంది. అలాగే దేవుడు అంటున్నారు, తండ్రి తన కుమారుని విషయంలో జాలి పడినట్లు నేను కూడా మీ విషయంలో జాలి పడతాను. మీరే పరిస్థితుల మధ్యలో ఉన్నా,
మీరు ఏ ఇరుకుల మధ్యలో ఉన్నా, మీరు ఏ సమస్యల మధ్యలో ఉన్నా, మీరు ఏ ఇబ్బందుల మధ్యలో ఉన్నా, తండ్రి అని ప్రభువుని ప్రార్థించగలిగితే ఆయన తక్షణమే తండ్రి కుమారుని విషయంలో జాలిపడినట్లుగా నీ విషయంలో జాలి పడగలడు. ఆయన జాలిపడి నీ జీవితాన్ని మార్చగలరు. నమ్మండి. దేవుని సేవకునిగా ఈ మాట ఈ అరుణోదయ వేళ మీకు చెబుతూ ఉన్నాను. ప్రభు యొక్క ఆ దయ, ఆ వాత్సల్యత మీ మీద, ఆ కనికరం నిరంతరం నిలబడుతుంది. మనం మంటివారం, అందుకే ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. కింద అంటాడు మనం మంటివారం, ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఆయన జ్ఞాపకం చేసిపోతే మనం ఏపాటి వారం? తల్లి, తండ్రి, కుమారుడు, కుమార్తె కుటుంబాలలో మనం ఈరోజు ఇంత సంతోషంగా ఉంటున్నాము అంటే కేవలం దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకోబట్టే. కనుక ప్రియులారా గమనించండి, దేవుడు మన ఎడల ఎంత జాలి పడుతున్నప్పుడు, తండ్రి కుమారుల మధ్యలో ఉన్న బంధాన్ని మనకు వివరిస్తున్నప్పుడు మనం కూడా ఆ తండ్రితో, ఆ పరలోకమందున్న తండ్రితో మమేకమై ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాం. దయచేసి అరుణోదయ మన్నా వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరూ మన పరలోకమందున్న తండ్రికి ప్రార్థన చేసుకుందాం. మనకెప్పుడు అండగా ఉండే మన తండ్రిని ప్రాధేయపడుకుందాం. దేవుడి మాటలు దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. కరుణ కలిగిన మా దేవా, పరిశుద్ధుడు అయిన మా తండ్రి, మీ కొందనాలు నాయన. ఈ అరుణోదయ వేళ ప్రభువా, ఎంతమంది అయితే ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారో వీళ్ళందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. తండ్రి కుమారుని విషయంలో జాలిపడేటట్లుగా నేను మీ విషయాల్లో జాలి పడతానన్నావయ్యా. మేము కూడా మీ పిల్లలమని గ్రహించి, మేము కూడా మీ కుమారులమని గ్రహించి, మీ పేరుకు తగ్గట్లుగా, మీ స్థాయికి తగ్గట్లుగా తండ్రి యొక్క ఘనతను తగ్గించే పిల్లలంగా కాకుండా తండ్రి యొక్క ఘనతను పెంచే పిల్లలంగా, అయ్యా తండ్రికి మంచి పేరు తెచ్చే పిల్లలంగా మేము అందరం ఉండాలని తీర్మానం చేసుకుంటున్నామయ్యా. అయ్యా, ఈ ప్రార్థనలు ఏకీభించిన ప్రతి కుటుంబం ఈ దిన ప్రతి అవసరత మీరు తీర్చండి, వారి పరిస్థితులన్నీ చక్కపరచండి. ఈ రాజ్యములో బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోమని యేసు నామాన్ని అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.